హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ రోజు టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆల్ట్ కాయిన్ గురించి ఏంటంటే వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా ఏంటంటే బీటీసీ గురించే చూద్దాం. బీటీసీ గురించి చెప్పే ముందు ఏంటంటే ఆల్రెడీ నేను ఏంటంటే ఒక 13 డేస్ బ్యాక్ నుంచి అయితే మీకు ఆల్రెడీ వార్నింగ్ ఇస్తూనే ఉన్నాను. ఆల్ట్ కాయిన్స్ అనేది ఇంకా కూడా క్రాష్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్పి నేను పదే అయితే చెప్తున్నాను. అందుకోసం అనేది ఆల్ట్ కాయిన్స్ కొన్ని బై చేయకుండా అయితే ఉండండి అని చెప్పాను. పర్టికులర్ డిప్ కోసం అయితే వెయిట్ చేయండి, ఎందుకంటే మళ్ళీ అయితే ఫండ్స్ అయితే వెయిట్ చేయకుండా మొత్తం బాటమ్ వచ్చేదాకా వెయిట్ చేసి మీరు బై చేస్తే మీకు అయితే బెస్ట్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఏంటంటే కొద్దిగా ఎక్కువ ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేస్తారు. అండ్ ఇంకా కూడా క్రాష్ అనేది ఏ విధంగా ఉన్నది అండ్ ఇప్పుడు వాటన్ని గురించి ఏంటంటే క్లియర్గా చార్ట్లో అయితే మీకైతే ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. అండ్ నేనైతే డైలీ అయితే వీడియో వేయట్లేదు, ఎందుకంటే మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉన్నప్పుడు నేను ఎలాంటి వీడియోని అయితే చేయనని మీ అందరికీ తెలుసు. ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే తెలుసు. ఎందుకంటే ఒక అనాలిసిస్ చేయాలంటే ఫస్ట్ చార్ట్ ప్యాటర్న్స్ అవన్నీ రావాలంటే కొద్దిగా టైం పడుద్ది. అవన్నీ నాకు అనిపిస్తేనే వీడియో చేస్తాను, ఉత్తుత్తనే అయితే వీడియో అయితే చేయను. కాబట్టి మీరు దాన్ని అర్థం చేసుకొని కొద్దిగా పేషెంట్ తోటి అయితే వెయిట్ చేస్తే నేను మంచి వీడియోస్ అయితే చేయడానికైతే ట్రై చేస్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్ట్ కాయిన్స్ ఏ విధంగా ఉంటాయనేది ఫస్ట్ చెప్తాను. అండ్ దాంతోపాటు ఏంటంటే బీటీసీ గురించి చెప్తాను. ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బీటీసీ అనేది చెక్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బీటీసీ అనేది ఇప్పుడు నేను క్లియర్ కట్ మీకు చెప్తున్నాను. ఏదైతే రెడ్ లైన్ ఉందో అక్కడ నుంచి మనకి ఏంటంటే ఒక రెసిస్టెన్స్ ప్రొవైడ్ చేసి మార్కెట్ అనేది మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే డౌన్ అవుతూ ఉంది. 2 టైమ్స్ అండ్ 4 టైమ్స్ ఏంటంటే ఇక్కడ నుంచి డౌన్ అయింది. అండ్ ఇక్కడ మనం ఎల్లో లైన్ ఏదైతే ఉందో అది సపోర్ట్ కింద తీసుకోండి. ఏదైతే ఎల్లో లైన్ ఉందో అక్కడ నుంచి ఒకసారి రిజెక్ట్ అయింది అండ్ ఇక్కడ నుంచి ఒకసారి బౌన్స్ అయింది అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఏంటంటే ఇంక్రీజ్ అయింది. ఏదైతే ఎల్లో లైన్ ఉందో అది స్ట్రాంగ్ సపోర్ట్ కింద అయితే యాక్ట్ చేస్తుంది. దాదాపు ఏంటంటే ఎల్లో లైన్ టచ్ అయిన తర్వాత వీక్ మాత్రం కిందకి వస్తుంది, బట్ బాడీస్ మాత్రం దాని ఎబో క్లోజ్ అయిందంటే ఖచ్చితంగా ఏంటంటే మార్కెట్ అనేది కొద్దిగా ఫాస్ట్గా ఏంటంటే రికవర్ అవుతుంది. అంట్లో నేను క్లియర్ కట్గా చెప్పాలనుకుంది ఏంటంటే ఇప్పుడు మార్కెట్ అనేది నో ట్రేడింగ్ జోన్లో అయితే ట్రేడింగ్ అవుతుంది. ఎందుకు ఇది నో ట్రేడింగ్ జోన్ అంటే ఇప్పుడు నేను ఒకసారి క్లియర్గా చెప్తాను, ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు ఈ జోన్లో ఎవరైతే లాంగ్ పొజిషన్ తీసుకున్నారో వాళ్ళందరి మనీ ఏంటంటే లిక్విడ్ అవుతాయి. గ్యారంటీ ఏంటంటే మార్కెట్ ఒక పెద్ద ట్రాప్ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ప్రైస్ అనేది ఈ లెవెల్లో ఎందుకు ఆగిందంటే అక్కడ 200 EMI ఏదైతే ఉందో అక్కడ సపోర్ట్ ప్రొవైడ్ చేసింది. చాలా రోజుల తర్వాత అక్కడ సపోర్ట్ తీసుకోవడం వల్ల మార్కెట్ అనేది కొద్దిగా బౌన్స్ అవుతుంది. నేను ఆ చార్ట్ అయితే చూపించాను ఇప్పుడు ప్రజెంట్. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఏదైతే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చార్ట్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏదైతే మార్కెట్ ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయిందో మనకి డైరెక్ట్ ఇక్కడ 3 గ్రీన్ క్యాండిల్స్ అయితే వచ్చినాయి. అంటే ఫాస్ట్గా ఏంటంటే విత్ ఇన్ ఎన్ని రోజుల్లో మనకి పర్ఫామ్ జరిగిందంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ 4 డేస్లో మార్కెట్ అనేది ఎంత ఇంక్రీజ్ అయింది. ఇక్కడ నుంచి బీటీసీ అనేది డైరెక్ట్ మనం చూసుకున్నట్లయితే 25% ఏంటంటే ఇన్స్టెంట్గా ఏంటంటే ఇంక్రీజ్ అయింది. అంటే 4 డేస్లో 25% నాన్ స్టాప్గా అయితే గ్రోత్ అయింది. కాబట్టి ఏంటంటే అందుకోసం అనేది ఇక్కడ ఏంటంటే ట్రేడింగ్ జరగలేదు. ఇది మనకి ఏంటంటే నో ట్రేడింగ్ జోన్ కాబట్టి ఇక్కడ మార్కెట్ వచ్చి ట్రేడ్ చేస్తుంది. సైడ్ వేస్లో ట్రేడ్ చేయొచ్చు, లేకుంటే మీకు ఏంటంటే మార్కెట్లో కొద్దిగా బోరింగ్ మార్కెట్ అనేది స్టేజ్ అక్కడైతే ఉంటుంది. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఏ జోన్ మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది ఒకసారి అయితే గమనిద్దాం. ఫస్ట్ మనకి మెయిన్ అఫ్కోర్స్ ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి మనకి ఎల్లో లైన్ చూసుకున్నట్లయితే క్లోజ్లీ మనకి ఇక్కడ చూసుకుంటే 52,000 నుంచి 53 మధ్యలో అయితే ఉంది. అండ్ దాంతోపాటు ఏదైతే పర్పుల్ లైన్ ఏదైతే ఉందో ఈ పర్పుల్ లైన్ కూడా ఏంటంటే స్ట్రాంగ్ లైన్ అన్నట్టు, స్ట్రాంగ్ సపోర్ట్ అన్నట్టు. ఇక్కడ నుంచి ఏంటంటే టచ్ అవడంతో మనకి ఫాస్ట్గా ఏంటంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎల్లో లైన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఒకవేళ సపోర్ట్ తీసుకుంటే విక్ మాత్రం కిందికి వచ్చి దాని ఎబోవల్ అయితే హోల్డ్ అవుతుంది. అంటే బాడీస్ అయితే దాని ఎబోవల్ అయితే క్లోజ్ అవుతున్నాయి. అండ్ ఏదైతే పర్పుల్ లైన్ ఉందో ఇది చూసుకున్నట్లయితే కరెక్ట్గా దీని దగ్గర నుంచి ఫాస్ట్గా అయితే ఇంక్రీజ్ అవుతుంది. 2 టైమ్స్ ఏంటంటే ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవ్వడం అయితే నేనైతే గమనించాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు థర్డ్ టైం ప్రైస్ అనేది ఈ పర్పుల్ లైన్ ఆర్ ఎల్లో లైన్ అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ 2 లైన్స్ కన్నా ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతే ఉందో అవి కూడా చెప్తాను. ఈ 2 లైన్స్ దగ్గర నుంచి అయితే ఖచ్చితంగా ఏంటంటే బయింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రైజెస్లో ఏంటంటే ఎక్కువ శాతం ఏంటంటే లిమిట్ ఆర్డర్స్ అనేది ఎక్కువ మొత్తంలో ఉన్నాయైతే నేను చూపిస్తాను. అయితే పక్కకు మీరు చూసుకున్నట్లయితే వాల్యూమ్లో అయితే చూసుకున్నట్లయితే ఎక్కువ ఏ లెవెల్లో అయితే ట్రేడింగ్ జరిగిందో ఒకసారి అయితే గమనించండి. ఏదైతే ఏరియా ఉందో ఈ జోన్లో క్లియర్గా మనకి ఒక బాక్స్లోనే అయితే ఫామ్ చేస్తున్నాను. ఈ దాంట్లో ఏంటంటే వాల్యూమ్ ఎక్కువ జనరేట్ అయింది. అంటే టోటల్గా చెప్పాలనుకున్నట్లయితే ఈ ఎంటైర్ జోన్ ఏదైతే ఉందో ఇక్కడ ఎక్కువ ట్రేడింగ్ కావడం వల్ల ఇక్కడ వాల్యూమ్ అనేది కొద్దిగా ఎక్కువ జనరేట్ అయింది. కనబడుతుంది అనుకుంటాను మీకు. రైట్ సైడ్లో మీకు ఏంటంటే ఈ విధంగా వాల్యూమ్ అయితే జనరేట్ అయింది. అయితే దాంతోపాటు ఇక్కడ మనం చూసుకుంటే ఏదైతే లెవెల్ బిలో ఉందో ఆ లెవెల్ బిలో దగ్గర నుంచి 61,000 నుంచి మనకి ఏంటంటే ఇక్కడ వాల్యూమ్ అనేది మెల్లమెల్లిగా డిగ్రీజ్ అవుతూ ఉంది. అంటే వాల్యూమ్ అనేది లేదు. అంటే వాల్యూమ్ లేకపోతే ఏమవుతుందంటే ప్రైజెస్ అనేది ఫాస్ట్గా క్రాష్ అవుతాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రైస్ అనేది ఇమ్మీడియట్లీ ఏంటంటే క్రాష్ కావచ్చు, కొద్దిగా టైం తీసుకునే క్రాష్ కావచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ జోన్లో ఉన్నంతసేపు మార్కెట్ అనేది డేంజర్లో ఉంటుంది. అండ్ ఆల్ట్ కాయిన్స్ కూడా ఏంటంటే ఫాస్ట్గా క్రాష్ అవుతూనే ఉంటాయి. ఎప్పటిదాకా క్రాష్ అవుతాయి అంటే మనకి ఏదైతే ఇంపార్టెంట్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడతాను. మళ్ళీ ఇక్కడ చూసుకున్నట్లయితే వాల్యూమ్ ఇక్కడ ఉంది.
ఇక్కడ మళ్ళీ చూసుకున్నట్లయితే ఇక్కడ వాల్యూమ్ స్పైక్స్ అయితే వచ్చాయి, నేనైతే గమనించాను. అంటే ఎక్కువ మంది ట్రేడింగ్ అనేది ఇంట్రెస్ట్ చూపించడానికి ఏ లెవెల్లో ఉన్నారంటే నియర్లీ మనకి ఈ జోన్లో ఎక్కువ శాతం బయింగ్ ఆర్డర్స్ అనేది ఉన్నాయి, ఎక్కువ అయితే ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఆ జోన్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా బీటీసీ అనేది ఒక రియాక్షన్ అయితే 100% ఉంటుంది. కాబట్టి ఆ లెవెల్కి వచ్చినప్పుడు 100% బై చేయండి. ఒకవేళ మీరు బై చేయకుంటే ఖచ్చితంగా బీటీసీ అనేది మీకు మళ్ళీ దొరకకపోవచ్చు. ఖచ్చితంగా ఏంటంటే మీరు బై చేస్తే మీకు కొద్దిగా ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. అండ్ దాంతోపాటు ఏంటంటే ఈ జోన్కి వచ్చినప్పుడు మీరు ఆల్ట్ కాయిన్స్ని కూడా బై చేయండి. కొద్ది మొత్తాన్ని ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ అనేది కొద్దిగా బై చేస్తూ వెళ్ళండి. లేదు ఈ జోన్లోకి రాకముందే మీరు బై చేస్తారంటే కొద్దిగా డేంజర్లో అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్యూచర్ ట్రేడింగ్ చేయాలన్న వాళ్ళు ఏ జోన్లో చేయాలి ఫస్ట్ క్లియర్గా అయితే గమనించండి. ఫ్యూచర్ ట్రేడింగ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే మీరు ఈ జోన్స్లోకి వచ్చినప్పుడే మీరు ట్రేడ్ చేయండి. లేదు అనుకుంటే అసలు ట్రేడ్ చేయకండి. ఫ్యూచర్లో మాత్రం వస్తేనే ఫ్యూచర్ ట్రేడింగ్ చేయాలనుకున్న వాళ్ళు పర్టికులర్ చెప్తున్నాను, మళ్ళీ దానికన్నా ముందే ఇంక్రీజ్ అయిందంటే వదిలేయండి. మళ్ళీ దాని వెంబడైతే ఉండకండి. ఎందుకంటే మనకి వాల్యూమ్ లేదు. వాల్యూమ్ లేకపోతే ఏమవుతుంది, డైరెక్ట్ క్రాష్ అవుతాయి. మీరు చాలా లాస్ అవుతారు. ఈ మిడిల్లో ఎక్కడైనా ఎంట్రీ అవుతే అది చాలా రిస్క్లో అయితే ఉంటుంది. ఆ జోన్లో ఉన్నంతసేపు మీరు స్పాట్లో బై చేస్తూ ఉండండి. ఎందుకంటే మనకి ఏదైతే లెవెల్ ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఇది లాస్ట్ సపోర్ట్ కింద అయితే యాక్ట్ చేయొచ్చు. ఏదైతే 56,377 లెవెల్ ఏదైతే ఉందో అది మనకి ఒక లాస్ట్ సపోర్ట్. ఇంకొక సపోర్ట్ కూడా ఉంది, అది చెప్పాలంటే క్లియర్గా. కానీ ఇక్కడ వాల్యూమ్ లేదు, అందుకోసం అనేది నేను ఈ సపోర్ట్ని అయితే వ్యాలిడ్ అయితే తీసుకుంటలేను. బట్ చెప్పాలంటే ఈ లెవెల్ కూడా మనకి కొద్దిగా ఇంటర్మీడియట్ లెవెల్ అన్నట్టు. ఈ లెవెల్కి వచ్చినప్పుడు కూడా ప్రైస్ అనేది బౌన్స్ అవుతే ఖచ్చితంగా మీకు ఏంటంటే ఈ లెవెల్ దాకా అయితే అప్రోచ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. బట్ 100% అప్రోచ్ అయిన తర్వాత ఇంక్రీజ్ అవుద్దా అంటే లేదు. మళ్ళీ కూడా ఏంటంటే మీకు ఈ లెవెల్స్ని టచ్ చేయొచ్చు. కాబట్టి ఏంటంటే ఎప్పుడు చెప్పాలనుకున్న ఈ లెవెల్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్కి వచ్చేంత వరకు వెయిట్ చేస్తే మీకు బెస్ట్ అనేది ఆపర్చునిటీ అయితే ఉంటుంది. అండ్ మీరు ఏంటంటే ఎక్కువ కాయిన్స్ అయితే బై చేయొచ్చు అండ్ సేఫ్ మొత్తంలో. అండ్ ఈ లెవెల్ దాకా వచ్చేదాకా మీరు ఏంటంటే ఆల్ట్ కాయిన్స్ జోలికి అయితే వెళ్ళకండి. ఎందుకంటే ఆల్ట్ కాయిన్స్ అనేది ఖచ్చితంగా క్రాష్ అవుతూనే ఉంటాయి. ఓకేనా గైస్, ఇది మనకు గుర్తుపెట్టుకోండి. లెవెల్స్ వచ్చి చూసుకుంటే అయితే 51,000 నుంచి నియర్లీ చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏంటంటే 52,000 నుంచి 50,000 మధ్యలో ఈ ఏరియా మొత్తం మనకి వాల్యూమ్ ఉంది. ఖచ్చితంగా అక్కడ ఏమేమి లెవెల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనకి గోల్డెన్ ప్యాకెట్ లెవెల్ ఉంది, అండ్ వీక్లీ లెవెల్ ఉంది, అండ్ దాంతోపాటు మంత్లీ లెవెల్ ఉంది. ఈ 3 లెవెల్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నా బయ్యింగ్ ఆర్డర్ అనేది అక్కడ ఉంటుంది. 100% ఏంటంటే నేను ఇక్కడ ఫ్యూచర్ ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నాను. అయితే ఎందుకు ఇక్కడ చేస్తాననేది ఒకసారి క్లియర్గా గమనిస్తే ఏదైతే నేను ఇక్కడ ఎల్లో లైన్ ఉందో అక్కడ నుంచి ఏంటంటే మార్కెట్ అనేది ఏదైతే టచ్ అయిందో ఈ ఎల్లో లైన్కి టచ్ అయిన తర్వాత ఒక పెద్ద విక్ క్యాండిల్ వచ్చింది. మళ్ళీ ఏంటంటే దీనిపైకి క్లోజ్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా నేను సేమ్ అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ టచ్ అవుద్ది, బట్ ఏంటంటే ఒక పెద్ద విక్ వచ్చేసి దీంట్లో ఫిలప్ అయ్యి అండ్ మళ్ళీ ఏంటంటే దీని అబౌవ్ క్లోజ్ అయిందంటే ఖచ్చితంగా మనకు ఒక మంచి ఆపర్చునిటీ ఉంటుంది మెల్లిమెల్లిగా ఏంటంటే బౌన్స్ కావడానికి. అందుకోసం అనేది ఇక్కడ ట్రేడ్ అయితే చేస్తున్నాను. ఇది నేను చెప్పాలనుకున్న స్ట్రాటజీ. అండ్ ఈ టైంలో ఉన్నంతసేపు మీరు ఏంటంటే డేంజర్లో అయితే ఉంటుంది. నా పరంగా చెప్పాలంటే ఇప్పుడిప్పుడే మార్కెట్ అనేది ఒక మంచి మూవ్ అయితే తీసుకుంది. లేకపోతే ఏంటంటే మనకు సైడ్ వేవ్స్లో ఉండడం వల్ల మనకు చాలా బోరింగ్ మార్కెట్ అయితే ఉంది. ఒకటేసారి ఏంటంటే క్రాష్ అయినా కూడా మనకు మంచిదే. ఫాస్ట్గా ఏంటంటే మనం అన్ని ఆల్ట్ కాయిన్స్ అయితే బై చేసుకోవచ్చు. అండ్ బుల్డానికి తొందరగా అయితే ఉంటుంది. నా పరంగా చెప్పాలంటే తొందరగా క్రాష్ అవుతూనే మనకి ఏంటంటే తొందరగా బుల్ మార్కెట్లోకి వెళ్తాం. ఇలా మనకి సైడ్ వేవ్స్లో ఉన్నంతసేపు ఒక 1 మంత్ 2 మంత్స్ ఆ విధంగా ఏంటంటే ట్రేడింగ్ జరుగుతూనే ఉంటుంది. అది మనకి ఏంటంటే కొద్దిగా డేంజర్ అంటూ టైం పీరియడ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది బుల్ మార్కెట్కి. అందుకోసం అయితే నేను చెప్పేది ఏంటంటే తొందరగా క్రాష్ అయిపోయిందంటే మనకి మ్యాక్సిమం ఏంటంటే ఇప్పుడు కూడా మనకి తొందరగానే క్రాష్ అవుద్ది. అండ్ ఎందుకు తొందరగా క్రాష్ అయ్యే అవకాశం ఉందంటే మనకి ఇంకా వీక్లీ క్యాండిల్ క్లోజ్ కాలేదు. అందుకోసం అనేది నేను వెయిట్ చేస్తున్నాను. వన్స్ ఏంటంటే ఈ వీక్లీ క్యాండిల్ క్లోజ్ అయిందంటే నా 100% అయితే నాకైతే అనిపిస్తుంది ఎప్పుడు ఏ జోన్లో ట్రేడ్ చేయాలని. అయితే ఇక్కడ చూసుకుంటే ఇంకా వీక్లీ క్యాండిల్ క్లోజ్ కావడానికి 3 days టైం ఉంది. ఈ 3 days దాకా నేను ఎలాంటి ట్రేడ్స్ అయితే చేయాలైతే అనుకోవట్లేదు. వన్స్ ఏంటంటే ఈ 3 days కంప్లీట్ అయిన తర్వాత నాకు ఒక అభిప్రాయం అయితే వస్తుంది. ఈ 3 days మనం చూసుకున్నట్టయితే వీకెండ్లోకి వెళ్ళిపోతాం మనం ఖచ్చితంగా. అండ్ మండే నాడు మనం చార్ట్ చూస్తే ఖచ్చితంగా అయితే మనకి అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు చూసుకున్నట్లయితే ఇక్కడ డబల్ టాప్ ప్యాటర్న్ అయితే వచ్చింది. అండ్ ఏదైతే నెక్లైన్ ఉందో ఆ నెక్లైన్ దగ్గర అయితే మనకి ట్రేడ్ అవుతుంది. వన్స్ ఈ నెక్లైన్ కింద వీక్లీ క్యాండిల్ క్లోజ్ అయిందంటే ఖచ్చితంగా ఇక్కడ లెవెల్కి అయితే వస్తుంది. అండ్ ఈ లెవెల్ దాకా వచ్చేదాకా షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చా అంటే ఎస్, షార్ట్ పొజిషన్ కూడా తీసుకోవచ్చు. బట్ మీరు రిస్క్ ఎక్కడ ఉండాలంటే ఖచ్చితంగా దీని అబౌవ్ స్టాప్ లాస్ అనే ఉండి మీరు ట్రై చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే ట్రై చేసుకోండి. రిస్క్ తీసుకొని ఇక్కడ దాకా అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఈ లెవెల్ కన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ట్రెండ్కి అగెనెస్ట్గా ట్రేడ్ చేయడం ఎప్పుడు కూడా రిస్కే. ఎందుకంటే అక్కడ మనకి 200 EMA సపోర్ట్ అయితే ఉంది. మీకు ఏదైతే 200 EMA సపోర్ట్ ఉందో నేను ఆల్రెడీ మీ గ్రూప్లో అయితే ఇచ్చానో అదైతే గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ విధంగా దీన్ని అబౌవ్ పెట్టుకొని స్టాప్ లాస్ ఆ విధంగా ట్రై చేయండి. మీ ప్రాఫిట్ రేషియో అయితే చూసుకున్నట్లయితే ఎక్కువ అయితే పెట్టుకోకండి. ఎవరైతే ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీకు ఫస్ట్ ఇంటర్మీడియట్ లెవెల్ అయితే ఉందో ఈ లెవెల్ దాకా మీరు ప్రాఫిట్ అయితే బుక్ చేయాలి. ఎక్కువ ప్రాఫిట్ అయితే ఉండదు. అండ్ వన్స్ ఒకవేళ ఈ లెవెల్ని బ్రేక్ అయితేనే మీకు ఈ టార్గెట్ అయితే ఉంటుంది.
ఆ విధంగా మీరైతే ప్లాన్ చేసుకోవచ్చు. బట్ నా పరంగా ఏంటంటే నేను లాంగ్ దిక్కు మాత్రమే వెళ్తాను. ఇలాంటి షార్ట్ పొజిషన్ అయితే నేను ప్రజెంట్ అయితే తీసుకోను. ఓన్లీ నాకేంటంటే లాంగ్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే ఉంది, వెయిట్ చేస్తాను. అండ్ వన్స్ ఏంటంటే ఈ లాంగ్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా ఏంటంటే ఒక లాంగ్ పొజిషన్ దిక్కు అయితే తీసుకుంటాను. ఈ విధంగా పెట్టేసుకొని నేనేం చేస్తానంటే స్టాప్ లాస్ అనేది కొద్దిగా ఈ విక్ కన్నా విలువ పెట్టేసి నేను ట్రై చేస్తాను. మినిమం 48,000 ఉండేటట్టు చూసుకుంటాను. ఎందుకంటే విక్లు వచ్చే ప్రమాదం అయితే ఉంది. ఆ విక్ నుంచి సేఫ్గా ఉండడానికి అయితే నేను ఆ విధంగా ట్రై చేస్తున్నాను. వన్స్ ఏంటంటే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏంటంటే మినిమం ఏంటంటే ఇక్కడ నుంచి బౌన్స్ అవుతే ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఏంటంటే మనం ఖచ్చితంగా ఏంటంటే ఈ లెవెల్ దాకా అయితే అప్రోచ్ కావాలి. నియర్లీ ఏంటంటే 60,000 దాకా అయితే ఈజీగా ఏంటంటే గెయిన్ అవుద్ది. ఎందుకంటే అక్కడ దాకా మనకు వాల్యూమ్ లేదు కాబట్టి మళ్ళీ ఏంటంటే స్పైక్ అనేది తీసుకోవచ్చు. నేను మళ్ళీ దీని గురించి అయితే మాట్లాడతాను. ప్రస్తుతానికైతే ఇది అప్డేటు. అండ్ దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి టైంలో మీరు ఏంటంటే ఏ కాయిన్స్ ఏ టైంలో మీకు ఏంటంటే బై లిమిట్స్ పెట్టాలి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ చెప్తున్నాను, మనకు బుల్ మార్కెట్ క్లోజ్గా ఉన్నాం. ఈ 1 or 2 monthsలో ఏంటంటే గ్రూప్లో చాలా సిగ్నల్స్ అయితే ఇస్తున్నాను. అండ్ బాటంలో ఉన్న కాయిన్స్ అన్నింటినీ బై సిగ్నల్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ అవన్నీ ఏ లెవెల్స్లో బై చేయాలి, లెవెల్ టు లెవెలే ఇస్తాను. ఆ లెవెల్లో నేను బై చేయండి. ఒకవేళ లెవెల్ క్రాస్ అవుతే మళ్ళీ ఒక లెవెల్ ఇస్తాను. మధ్యలో మీరు ఎలాంటి ఎంట్రీలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. కాబట్టి ఏంటంటే మీకు పర్టికులర్ లెవెల్లో ట్రేడింగ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా గ్రూప్లో జాయిన్ కాండి. అండ్ గ్రూప్లో ఏ విధంగా జాయిన్ కావాలంటే ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కింద కామెంట్లోకి వెళ్ళండి. కామెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి మీరు ఒక 1000 రూపీస్ గూగుల్ పే ఆర్ ఫోన్పే చేసి ఈ టెలిగ్రామ్ లింక్ అయితే స్క్రీన్షాట్ పెట్టండి. ఫాస్ట్గా ఏంటంటే గ్రూప్లో అయితే యాడ్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, మనం ఆల్రెడీ బుల్ మార్కెట్కి చాలా అంటే చాలా క్లోజ్గా ఉన్నాం. ఈ క్రాష్ అనేది కంప్లీట్ అయిందంటే ఖచ్చితంగా ఏంటంటే బుల్ మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి వెళ్ళిందంటే మాత్రం ప్రైజెస్ అనేది కొద్ది వరకు ఇంక్రీజ్ అవుద్ది. అండ్ 100% ఇంక్రీజ్ అయిందంటే మనకి ఈ లెవెల్ దాకా ఎబో ఉంటేనే మనం 100% ఏంటంటే బుల్ మార్కెట్లో ఉంటాం. లేదు ఒకవేళ ఈ లెవెల్ కన్నా బిలో వెళ్తే ఇంకా కొన్ని రోజులు అయితే మనం వెయిట్ చేయాలి. అండ్ బుల్ మార్కెట్ అనేది పోస్ట్పోన్ అవుద్ది. నేను దాని గురించి నేను మళ్ళీ ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, బుల్ మార్కెట్ అనేది అంత ఈజీగా అయితే స్టార్ట్ కాదు. ఆల్మోస్ట్ ఏంటంటే క్లోజ్గా ఉన్నట్టే ఉంది. బట్ ఇంకా టైం అయితే తీసుకుంటుంది. ఇది ఏదైతే ఉందో అవన్నీ లిక్విడేషన్ పర్పస్ మాత్రమే ఇంత ట్రాప్స్ అయితే జరుగుతున్నాయి. ఎవరైతే ఫ్యూచర్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ ఫండ్స్ అయితే వస్తాయి. అందుకోసం అనేది మార్కెట్ కొద్దిగా ఎక్కువ వరకు ఏంటంటే వాళ్ళ మనీ లిక్విడ్ చేయడం, ఒక కాయిన్ అని కాదు, ఆల్మోస్ట్ ఏంటంటే అన్ని కాయిన్స్ డౌన్ అవుతున్నాయి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, అందరికీ లాస్ ఉంది, అందరూ కూడా లాస్లోనే ఉన్నారు. ఫస్ట్ చూసుకున్న 1 day టైం ఫ్రేమ్లో లాసే అందరికీ, అన్ని కాయిన్స్లో లాస్ ఉన్నాయి. వీక్లీ చూద్దాం, వీక్లీలో చూసుకున్నట్లయితే అన్ని కాయిన్స్ ఏంటంటే రెడ్లోనే ఉన్నాయి. అండ్ మంత్లీలో చూసుకున్నట్లయితే ఈ మంత్ కూడా మనకి ఏంటంటే అన్ని కాయిన్స్ దాదాపుగా 45 నుంచి 30% క్రాష్ అయ్యి ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను, ఇంకా కూడా 30 నుంచి 50% ఏంటంటే క్రాష్ కావాలని పదే చెప్తూనే ఉన్నాను. కాబట్టి ఏంటంటే వెయిట్ చేస్తున్నాను. స్టిల్ ఏంటంటే నాకు ఇంకా వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంది. నేనైతే పేషెంట్ తోటి వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఒకసారి మాత్రమే మిస్టేక్ చేస్తాను, రెండోసారి అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ చేయను. ఒకసారి ఆల్రెడీ మిస్టేక్ చేశాను, కొన్ని కాయిన్స్ ఏంటంటే కొద్దిగా బై చేశాం. బట్ ఇలాంటి టైంలో ఏంటంటే నేను ఇంకొకసారి ఎంట్రీలు తీసుకోను. నేను చాలా అంటే ఓపికతోటి వెయిట్ చేస్తున్నాను. మార్కెట్ అనేది ఇంకా ఎక్కువ శాతం ఏంటంటే పేషెన్స్తో అయితే చూస్తుంది. అందరు పేషెన్స్ అయితే తీసేసిన తర్వాత ఖచ్చితంగా అప్పుడు ఇంక్రీజ్ అవుద్ది. నాకు 100% గ్యారంటీ అయితే ఉంది. బుల్ మార్కెట్ అయితే క్లోజ్గా అయితే ఉన్నాం. మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఎవరైతే ఉన్నారో మీరు ఒక్కరే లాస్లో ఉన్నారని చెప్పి మీరు భ్రమపడకండి. అందరూ లాస్లో ఉన్నారు. క్రిప్టోలో ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో అందరూ లాస్లోనే ఉన్నారు. అది గుర్తుపెట్టుకొని మైండ్లో ఉంటే మీకైతే కొద్దిగా బెటర్గా అయితే ఉంటుంది. పదే నన్ను కామెంట్లు అడుగుతున్నారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే లోన్స్ తీసుకొని వచ్చి క్రిప్టోలో పెడుతున్నారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే లోన్ తీసుకున్నారో నేను ఆల్రెడీ లోన్ తీసుకొని అయితే పెట్టగానే అయితే నేను ఆల్రెడీ చెప్పాను. ఎవరైతే పెట్టారో వాళ్ళకైతే ఫస్టే చెప్తున్నాను. వాళ్ళకి నేను ఆల్రెడీ చెప్పాను, బుల్ మార్కెట్ అనేది ఒక 1 year దాకా ఉంటుందని నేను ఆల్రెడీ చెప్పాను. 1 year దాకా వెయిట్ చేస్తేనే మీరు మార్కెట్లోకి అయితే ఎంట్రీ కండి అని చెప్పాను. ఒకవేళ మీరు ఎంట్రీ కాకపోతే ఈ విధంగా లోన్స్ కట్టుకోవాలి ఇవన్నీ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఏంటంటే ట్రాప్ అయితే ఉంటారు. ఎందుకంటే ఇది టైం పీరియడ్లో ఏంటంటే ఇంత క్రాష్ అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎందుకంటే డామినెన్స్ అనేది అంత ఇంక్రీజ్ అయింది. మనకి ఇంతవరకు ఇంపాక్ట్ ఎందుకు జరిగిందంటే మధ్యలో మనకి వార్ సంబంధించిన న్యూస్లు అవన్నీ వచ్చాయి కాబట్టి ఇంపాక్ట్ అయింది మార్కెట్లో. లేదు ఒకవేళ వార్ జరగకుంటే ఖచ్చితంగా ఏంటంటే మనకి ఫాస్ట్గా అయితే కాయిన్స్ అనేది ఇంక్రీజ్ అయ్యేటి. గుర్తుపెట్టుకోండి, ఏదన్నా కానీ నెగిటివ్ వస్తేనే ఈ విధంగా క్రాష్ అనేవి ఉంటాయి. ఈ క్రాష్ అనేది రావడం వల్ల మనకే బెస్ట్. ఆల్ట్ కాయిన్స్లో ఏంటంటే ఇంకా ఎక్కువ అమౌంట్ ఏంటంటే నేను బై చేసుకొని నేను మంచిగా ఏంటంటే కాయిన్స్ని బై చేస్తున్నాను. ఈ టైంలో ఏంటంటే నేను కొద్దిగా ట్రేడింగ్ చేస్తున్నాను, ఫ్యూచర్ ట్రేడింగ్ ఆల్రెడీ మీకు తెలుసు, నేను కమ్యూనిటీలో పెడుతున్నాను. కొన్ని పొజిషన్ అయితే తీసుకున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఇక్కడ ఇతనేం ఒక క్లోజ్ చేశానని, ఇక్కడ కొన్ని ట్రేడ్లు వేసాను. అండ్ ఎందుకు నేను ఆ రోజే మీకు ముందే 2 days బ్యాక్ అయితే నేను ఎందుకు క్లోజ్ చేశాను మీకు ఇప్పుడే క్లియర్గా అయితే అర్థమైంది కదా. నేను పదే ఏంటంటే కొద్దిగా మార్కెట్లో ఏంటంటే నెగిటివ్ మైండ్లో కూడా ఉంటాను. అందుకోసం అనేది కొన్ని పొజిషన్లకు వచ్చిన తర్వాత ప్రాఫిట్ అనేది బుక్ చేస్తూ ఉంటాను. లేకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే మనం లాస్ అయితే ఉంటాం. డబల్ మైండ్లో ఉంటేనే మనకి ప్రాఫిట్ అయితే వస్తుంది. 100% లెవెల్ టు లెవెల్ మీరు ట్రేడ్ చేయగలిగితేనే మీకు ప్రాఫిట్ వస్తుంది ఈ టైంలో.
తొందరపడి మీరు ఎంట్రీ తీసుకుంటే ఖచ్చితంగా లాస్ అవుతారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీ మార్కెట్లో అయితే జాగ్రత్తలు అయితే ఉంటారనుకుంటున్నాను. అండ్ ఇది లాస్ట్ అప్డేట్. అండ్ ఈ లెవెల్కి వచ్చేదాకా నేను ఎలాంటి మధ్యలో వీడియో తీయను, అదైతే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏమన్నా ఇంపార్టెంట్ వీడియో ఉంటేనే నేను వీడియో అయితే చేస్తున్నాను. అండ్ నేను గ్రూప్లో అయితే ఎక్కువ యాక్టివ్ ఉంటాను, గ్రూప్లోనే అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. గ్రూప్లో మాత్రం ఎవ్రీడే మీకు ఏంటంటే ఖచ్చితంగా అప్డేట్ ఇస్తూనే ఉన్నాను. అండ్ ఇంకా కూడా డౌన్ కాలేదు. నేను ఈరోజు ఎందుకు అప్డేట్ ఇవ్వాలంటే ఈరోజు నేను కొద్దిగా వర్క్లో ఉన్నాను, కొద్దిగా ట్రేడింగ్ అయితే చేశాను. అందుకోసం అనేది నేను ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. కొద్దిగా గ్రూప్లో ఏంటంటే తక్కువ అప్డేట్స్ అయితే ఇచ్చాను. మ్యాక్సిమం మీకు ఏంటంటే ఇప్పుడు ఉన్న టైంలో ఏవే కాయిన్స్ బై చేయాలో మొత్తం లిస్ట్ అయితే నేను ఇచ్చేస్తాను. అక్కడ మీరు ఏంటంటే లిమిట్ ఆర్డర్ సెట్ చేసి పెట్టండి. లిమిట్ ఆర్డర్ సెట్ చేయలేదా అంటే మీకు కాయిన్స్ దొరకవు. ఒక వీక్ వచ్చేస్తుంది. వీక్ వచ్చేసిన తర్వాత లిమిట్ ఆర్డర్ మనకి ఏదైతే లిమిట్ ఆర్డర్ ఉందో దాన్ని ఫిల్ చేస్తుంది. దాని తర్వాత ప్రైజెస్ అనేది ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతాయి. లిమిట్ దగ్గర మీరు ఏంటంటే ఆర్డర్స్ పెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మీకు అక్కడ ఇచ్చిన తర్వాత గ్రూప్లో అర్థం కావట్లేదు కాబట్టి నేను వీడియోలో క్లియర్గా చెప్తున్నాను. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఇలాంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ అయితే పెట్టండి. మీరేమనుకుంటున్నారో కూడా కింద మెన్షన్ చేయండి.